క్రీస్తు వాక్య పరిచర్యలు అను ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము గత సంచికలో అనేటువంటి అక్షరమును ద్వారా కొన్ని దేవుని మాటల యొక్క అందులోపల ఉన్నటువంటి సంగతులను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అనేటువంటి పదము, రెస్పెక్ట్ అనేటువంటి పదము, ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలను మనము గౌరవించినప్పుడు, సన్మానించినప్పుడు మనకు ఏనాడు కూడా అవమానము కలగదు. ఈరోజు అవమానమును భరిస్తున్నాము, సిగ్గును భరిస్తున్నాము. ఈరోజు అన్యాయము, అవినీతి, అపవిత్రత కుటుంబములో, సంఘములో, సమాజములో అన్నిటిలో కూడా నిండి ఉంది. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను గౌరవించకపోవటం వలన. 10 ఆజ్ఞలు పాత నిబంధనలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు వారికి మోసే ద్వారా ఇచ్చాడు. క్రీస్తు ద్వారా కొత్త నిబంధనలో ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా ప్రభు చేశాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా దీని యొక్క స్పష్టమైనటువంటి సందేశం ఏంటిదంటే గౌరవించు అనేటువంటిది. దేవుని గౌరవించు, దేవుని నామాన్ని గౌరవించు, కుటుంబాన్ని గౌరవించు, వివాహమును గౌరవించు, సమాజమును గౌరవించు, ఇతరులను గౌరవించు, వారి ఆస్తులను గౌరవించు. ఇవన్నిటిని మనము సన్మానించినప్పుడు సమాజము మనము పవిత్రముగాను చాలా ఆరోగ్యకరమైన సమాజముగా దీనిని మనము కట్టగలము. కనుక మనము ఈ గౌరవాన్ని, ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను గౌరవించినప్పుడు మన జీవితంలో ఏనాడు కూడా నష్టం రాదు. ఈరోజు నష్టము అనేది మనకొచ్చింది. గౌరవము ఇంటిలో మాయమైంది, సంఘములో మాయమైంది, సమాజంలో మాయమైంది. ఇది ఒక తమాషగా మారిపోయింది. కనుక ఇప్పుడు అన్యాయము, అపవిత్రత, అశుద్ధత, అవినీతి ప్రవేశించింది. కనుక అవమానమే రాకుండా నీవు నీ జీవితాన్ని గౌరవంగా, అద్భుతమైన ఆశీర్వాదములతో దేవుని ఆజ్ఞలను నీవు గౌరవించటం వలన నీ జీవితము చాలా ఆశీర్వాదకరంగా, దీవెనగా ఉండును. ఇప్పుడే ఈ ఆజ్ఞలను లక్ష్యముంచు, గౌరవించు. నీవు కూడా సమాజములో అంతటా గౌరవము పొంది జీవించుటకు దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆమెన్.